ఆలు ఫ్రై చేయాలనుకుంటున్నారా? ఆలు ఫ్రై ఎలా చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలు ఫ్రై చేయాలంటే ముందుగా ఒక 4 ఆలుగడ్డలు కడిగేసి పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, మిరపకాయలు కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కల్లెమాకు, కాల్పు దానాలు, ధనియా పౌడర్, వెజిటేబుల్ మసాలా, అల్లం పేస్ట్, దంచిన అల్లం పేస్ట్, పసుపు, కారం తీసుకోవాలి. ముందు ఒక బాయిల్ తీసుకొని ఆయిల్ పోసుకొని మనం కట్ చేసిన ఆలుగడ్డని నూనెలో వేయించాలి. నూనెలో వేయించుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి. తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో తాలిపిత్తనాలు వేసిన తర్వాత బాగా వేయించాలి. వేయించిన తర్వాత ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. తర్వాత మిరపకాయలు వేయించుకోవాలి. తర్వాత కల్లెమాకు వేయించుకున్నాక అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసినాక మనం ఇంతకుముందు ఆయిల్లో దేవిన ఆలుగడ్డలు వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత పసుపు, ఉప్పు వేయించి ఇంకొకడం అంటే కొంచెం మెత్తబడే వరకు పసుపు, ఉప్పు వేసి మనము ఒక 2 మినిట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. లైట్గా ఫుల్ వేసుకోకుండా వాటర్ లైట్గా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలి. ఉడకబెట్టినాక కారం వేయాలి. తగినంత కారం వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ టైం పెట్టి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మనం ధనియా పౌడరు అంటే మనకు వెజిటేబుల్ మసాలా అంటే దంచింది ఉంటే మనకు ఇంకా మంచిగా ఉంటుంది. దంచింది మళ్ళీ మన పత్త వేసుకొని కొంచెం లైట్గా చింతపండు వేసుకోవాలి. ఇలా టేస్ట్ వస్తుంది భయ్యా. ఇగో ఇప్పుడైతే ఇది కూర చూస్తున్నారు కదా, మనకి ఇగో కనిపిస్తుందా, ఇది ఆలుగడ్డ ఫ్రై మస్తు టేస్ట్ ఉంటుంది భయ్యా. తిన్న తర్వాత మళ్ళీ మీరు తినాలనిపిస్తుంది. అంటే మనకి ఇగో ఈ విధంగా వచ్చేసేయాలి. ఎందుకంటే కలర్ కానీ ఈ టేస్ట్ చూసారు కదా. ఇది బ్యాచిలర్ లైఫ్లో ఇటువంటి కూరలు మీరు తినలేరు. కానీ ఇప్పుడు మేము బ్యాచిలర్ లైఫ్లోనే ఇటువంటి కూరలు చేస్తున్నాము. చూడండి మస్తు. ఎందుకంటే ఇది మన రెస్టారెంట్ టైప్ అన్నట్ల. మనం రెస్టారెంట్లో ఎట్లా వండుతారో ఆ టైప్ ఉంటుంది భయ్యా. మీరు తినొచ్చు. ఇక చూశారు కదా, ఈ ఆలుగడ్డ ఫ్రై ఇవి హైలైట్ ఉన్నది. బాయ్ బాయ్.